రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనతో పాటు ఉన్నారు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష్ గారు. చెప్పండి మేడం గారు, అసలు ఏంటి, ఏ విధంగా మిమ్మల్ని మానసిక క్షోభకు గురి చేశారు సోషల్ మీడియాలో? 2019లో టీడీపీ ఓటమి చెందాక వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రస్తుత తాజా మాజీ మంత్రి అయిన శ్రీధర్ అప్పలరాజు గారు వైసీపీ తాలూకా సాహిత్యాన్ని బాగా వంట పట్టించుకొని సోషల్ మీడియాలో ఒక ఆడపిల్లని టార్గెట్ చేస్తే భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఇక్కడ నాకు ఎప్పటికీ ఎదురుండదు, ఆయన గెలిచినప్పటికీ కూడా మళ్ళీ గౌతు కుటుంబం ఇక్కడ గెలుస్తుందన్న భయం ఆయనకుంది. ఆ భయంతో మరి రాష్ట్రం అంతటా నేను ఆ రోజు గమనించలేదండి, చాలా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నాయకులే ఆశ్చర్యపోయేటట్టు ఏంటి ఇంత సోషల్ మీడియా టార్చర్ గౌతు శిరీషాక్ అనే రీతిలో దాదాపు ఒక 20-30 అకౌంట్లు, అందులో కొన్ని పర్సనల్ నేమ్స్తో ఉంటాయి, కొన్నేమో రాజన్న రక్షణ సైన్యం, రాజన్న గ్యారేజు, రాజన్న రక్షణ గోడ, XYZ ఇలాంటి పేర్లతో అత్యంత నీచం అన్న పదం ఎందుకు మారుతున్నానంటే, రాజకీయాల్లో విమర్శలు వేరు. చిన్నప్పటి నుంచి రాజకీయ కుటుంబంలో పెరిగిన అమ్మాయిగా నాకు ఆ విమర్శలు తెలుసు, సద్విమర్శలు ఉండేవి. ఒకవేళ మీరు విమర్శలు చేస్తే దాన్ని మేము తట్టుకోవడమో లేకపోతే విమర్శలకు మేము కూడా కౌంటర్ ఇవ్వడమో ఉండేది. కానీ విమర్శల స్థానంలోని అసభ్యంగా, అశ్లీలంగా, అగౌరవంగా, తప్పుడు పదాలతో, అంటే ఎలాంటి వాళ్ళు ఆ భాష వాడతారో నాకు తెలియదు, కానీ అలాంటి పదాలతో నా మీద దాడి మొదలుపెట్టారు. ఆ లోపల కరోనా రావడం, పర్సనల్గా ఎవరు బయటకు వెళ్ళకపోవడం, అయినా కంటిన్యూస్గా నా మీద దాడి జరగడం జరిగింది. 2020 ఆగస్టులోని, అంటే 19లో అధికారంకి వచ్చాక ఈ దాడి ఎక్కువయ్యేసరికి, ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలో పెరిగానండి. నా తండ్రి 6 సార్లు ఎమ్మెల్యే అని, ఇప్పటికీ ఆయన ఆడపిల్లలు పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదనే ఒక అభిప్రాయంలోనే ఉంటారు. 6 సార్లు ఎమ్మెల్యేగా చేసిన గౌతు శ్యామసుందర్ శివాజీ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కూతురు మీద సోషల్ మీడియాలో అసభ్యంగా పదజాలంతో సొంత పేర్లతో ధైర్యంగా పెడుతున్నారు, దయచేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అంటే, ఒక FIR కూడా చేయకుండా, అంటే మీరు కంప్లైంట్ ఇచ్చారు మేము తీసుకున్నామని చెప్పి ఒక రిసీప్ట్ ఇచ్చి వదిలేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా చేసిన శివాజీ గారు. తర్వాత 2021 అయ్యింది. 21 ఆగస్టులోని నేను స్వయంగా ఈ సోషల్ మీడియా టార్చర్ తట్టుకోలేక, మీకు చూపించమంటే అవన్నీ పేజెస్ చూపిస్తామండి, అలాంటి భాష చదువుకున్నవాడెవడు, ఒక తల్లి అనే మహిళకు పుట్టినవాడెవడు, నోటికి అన్నం తింటున్నవాడెవడు, ముక్కు మొహం తెలియని అవతల వాళ్ళ మీద రాయడు. ఎంత డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళందులో ఎవ్వరికీ నేను తెలియదు, వాళ్ళ మొహాలు కూడా నాకు తెలియవు. అత్యంత నీచమైన భాషలోనంటే ఓన్లీ టు గివ్ ఏ మెంటల్ టార్చర్ టు ఏ ఉమెన్. 21లోని రామ్మోహన్ నాయుడు గారితో, సోదరుడు అశోక్ గారితో వెళ్ళి SP ఆఫీస్ ముందు గొడవ చేసి కాగితాలన్నీ చూపించి, అప్పుడే అమిత్ బర్డర్ గారు ఉండేవారు SPగా, ఆయనకి కాగితాలు చూపించి, మీకు తెలుగు రాకపోతే మీ పక్కన వాళ్ళతో ట్రాన్స్లేట్ చేయించుకోండి, ఆ భాషని మీ ఇంట్లోని ఆడవాళ్ళ మీద వాడితే మీరు కేసు పెడతారా పెట్టరా అంటే, గత్యంతరం లేక ఆయన మా పలాస CIకి ఫోన్ చేసి, ఆ అమ్మాయి మొత్తం ఎవిడెన్స్తో వచ్చింది కాబట్టి కేసు బుక్ చేయాల్సిందే అన్నారు. అలాగా సంవత్సరంన్నర కష్టపడితే FIR అయింది. తర్వాత సంవత్సరం వెయిట్ చేశాను, RT యాక్ట్ రాస్తూనే ఉన్నాను. అందులో ఒక్కరిని కూడా, అంటే అంత చేవ చచ్చిన పోలీసు వ్యవస్థ, మొన్నటి వరకు పనికి మాలిన వ్యవస్థ ఏదన్నా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు పోలీస్ వ్యవస్థ మాత్రమే. చేవ చచ్చిన పోలీస్ వ్యవస్థ, నేను కంప్లైంట్ ఇచ్చిన 25 మంది మీదలో కూడా ఒక్కడిని కూడా కనీసం పోలీస్ స్టేషన్కి పిలిపించి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగే ధైర్యం కూడా చేయలేకపోయిందండి. 2023లో ఇంక ఇలా కాదు, ఈ పోలీసులతో వీళ్ళ వల్ల చేత కాదు, కనీసం న్యాయస్థానాల్లో లేట్ అయినా మనకి దొరుకుతుంది న్యాయం అని చెప్పి 2023లోని కోర్టులో కేసేసాను. నేను ఈరోజు వెళ్ళింది కొత్తగా కాదు, ఈరోజు 3వ వాయిదాకి నేను వెళ్ళింది. కోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టులో కేసులోని ఆశ్చర్యం ఏంటంటే, ఇంత ఓపెన్గా ఒక మహిళని, నేనే కాదు ఈరోజు నేను నయనంగా బయటకు వచ్చాను అంతే, ఎంతమందికి బయటికి రాలేక ఏడుస్తున్నారో నాకు తెలుసు. ఎందుకంటే కుటుంబం సపోర్ట్ ఉండాలి. ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నప్పుడు ఎన్నిసార్లు నేను బాధపడ్డానో తెలుసు, కానీ ఇంట్లో నా భర్త కానీ, తల్లిదండ్రులు కానీ, అత్తమామ కానీ అర్థం చేసుకున్నారు.
నువ్వు పోరాటం చేయి, నువ్వేంటో మాకు తెలుసు, నీ చుట్టూ ఉన్న ప్రజలకు తెలుసు, ఇలాంటి వీధి కుక్కలకి భయపడాల్సిన పని లేదని వాళ్ళు ధైర్యం చెప్పారు కాబట్టి రాగలిగాను. కానీ ఎంతమంది తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ ఇలా పోరాడగలుగుతున్నారండి తప్పుగా మాట్లాడితే? ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు? రాజకీయాల్లో వస్తేనేమన్నా మేము రోడ్డు మీద ఉన్నా ఏమన్నా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడే ప్లేస్లో ఉన్నామా ఏమన్నా? అగౌరవమైన పదాలు కాదు, అసభ్యమైన అశ్లీలమైన పదాలు మార్ఫింగ్లు చేసి ఫోటోలతోనే ఏం శిక్ష ఉంది వాళ్ళకి? ఈరోజు కోర్టుకు ఎక్కాను, ఎందుకంటే మేబీ ఇది ఫస్ట్ టైం అవ్వచ్చు, కోర్టులో కూడా 3 సంవత్సరాలు అవుతుంది, ఐ మీన్ 1 year దాటిపోతుంది, సారీ. కానీ ఈ రోజుకి అది 65 సెక్షన్ అంటారు, 65 యాక్ట్ అంటారు, ఐటీ యాక్ట్లోని వాటికి ఎటువంటి ఆధారాలు చూపించినా కూడా వాటికి శిక్షలు వేయడానికి ఇంకా ఎతుకుతూనే ఉన్నారు. నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈరోజు మన అధికారంలో ఉంటాము, నిన్న ఇంకొకరు ఉన్నారు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, లేకపోతే మనమే రావచ్చు. కానీ ఈ వీటిని సీరియస్గా తీసుకోకపోతే ఈరోజు నేనే కాదు, స్వయాన హోంశాఖకి మినిస్టర్గా ఉన్న సోదరి వంగల్పూడి అనిత కూడా విక్టిమే సోషల్ మీడియాకి. మేమిద్దరమే కాదు, కొన్ని ఎంతమంది ఉన్నారండి ఆడపిల్లలు ఏడుస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియా పేరుతోనే కాదు, కొన్ని వెబ్సైట్స్, ముఖ్యంగా కొన్ని ఛానల్స్ కొన్ని పేపర్లు, ఈరోజు పెద్ద పేపర్లు చిన్న పేపర్లు అని నేను కామెంట్ చేయట్లా, కొన్ని పేపర్లు కూడా ఈరోజు ఫోటోలు వేసి, ఆడపిల్లల ఫోటోలు వేసి నీచాతి నీచమైన భాష వాడుతున్నారు కదా, వాళ్ళ మీద యాక్షన్ ఎక్కడ తీసుకుంటున్నారు? వాళ్ళు జర్నలిస్టులా? అంటే ఎవడైనా ఈరోజు ఒక పేపర్ పేరు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు నేను రాసేయొచ్చా? ఇష్టం వచ్చినట్టు మీడియాలో పెట్టేయొచ్చా? ఈరోజు అధికారంలోకి వచ్చేసాము, ఇంకేముంది అనుకోవడానికి లేదు. మేము పడిన బాధకి ఎవరు ఆన్సర్ చెప్తారు? రేపు ఉదయం కూడా అవే మళ్ళీ ఇదే వీధి కుక్కలు రావని ఏమన్నా నమ్మకం ఉందా? పార్టీ వచ్చింది కాబట్టి కొన్ని రోజులు నోరు మూసుకుండొచ్చు. చాలా చాలా హెరాస్మెంట్ ఫేస్ చేశాను, నేను ఒక్కదాన్నే కాదు, నా తండ్రి మీద, అసలు నా రాజకీయ జీవితంతో నా పార్టీతో సంబంధం లేని స్వతంత్ర సమరయోధులు గౌతు లచ్చన్న గారి మీద ఎవరికి ఇచ్చారు వీళ్ళకి ఆ హక్కు? దాని మీద ఈరోజు 3వ వాయిదాకు వెళ్ళాను. మొదటి 2 వాయిదాలు అసెంబ్లీ ఎలక్షన్లో ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. యాజ్ యూజువల్ మళ్ళీ 18వ తారీఖుకి పోస్ట్పోన్ చేశారు. కానీ నేను ఆడుతుంది ఏంటంటే, స్వయాన హోమ్ మినిస్టర్ గారు కూడా ఈ బాధపడున్నారు కాబట్టి, ఈరోజు చట్టాలని చేసే పొజిషన్లో మనం ఉన్నాం కాబట్టి, పాదయాత్రలో, యువగలం పాదయాత్రలో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రతి ఆడపిల్లకి ఒక తోబుట్టువుగా మాటిచ్చారు. నా తల్లి పడిన బాధ, నా తల్లికి అన్న మాటలు ఇంకే ఆడపిల్లకి ఆంధ్ర రాష్ట్రంలో రానివ్వను అని, దానికి తగ్గట్టు చట్టాలు రావాలని పోరాడుతున్నానండి. ఎందుకంటే మామూలు బాధ కాదు, ఎంతో స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటే కానీ, ఇంట్లోని సపోర్ట్ ఉంటే కానీ బయటికి రాలేరు ఆడపిల్లలు. ఈరోజు అక్కడ నేను పోరాటం చేసి వచ్చాక ఎన్ని ఫోన్లు వచ్చాయో నాకు తెలుసు. మేము మీలాగా చేయాలనుకుంటున్నాం కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని స్వయాన ఒక జర్నలిస్ట్గా ఉన్న ఒక సోదరుడు ఫోన్ చేసి, నేను టీడీపీకి అనుగుణంగా మాట్లాడానని, నా పిల్లలు 16 సంవత్సరాలున్న నా కూతురు మీద తప్పుడు కామెంట్లు పెట్టి సోషల్ మీడియాలో పెట్టారు, మేము ఎవరికి చెప్పుకోవాలని బాధపడితే ఎక్కడికి వెళ్తున్నాము? దేర్ షుడ్ బి సమ్ ఎండింగ్. ఇన్ని చట్టాలు తీసుకొస్తున్నారు, దశ లేని తీసుకొచ్చారు ఆ చట్టాన్ని, కనీసం దానికి మన కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ కూడా చేయలేదు. పోలీస్ స్టేషన్ పెట్టేశారు, దిశ పోలీస్ స్టేషన్లని. కానీ ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. నా కోరిక ఒక్కటే, సోషల్ మీడియాలోని అశ్లీలంగా, అసభ్యంగా ఫోటోలు మార్పింగ్లు చేసి తప్పుడు వార్తలు రాసే పేపర్లు కానీ, ఛానల్స్ కానీ, వెబ్సైట్స్ కానీ, పర్సన్స్ని కానీ, ఒక ఆడపిల్ల ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి పలానా వాడు, పలానా పేపరు నా ఫోటో వేసి నా పేరుతో అసభ్యంగా సోషల్ మీడియాలో పెడుతున్నారని కంప్లైంట్ ఇస్తే, ఆ పెట్టిన వాడిని 24 గంటల్లో కనీసం మీరు పోలీస్ స్టేషన్కి పిలిపించగలిగితే ఇలాంటి సోషల్ మీడియా హెరాస్మెంట్స్ ఆగుతాయి. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. అంటే అధికార మార్పిడి జరిగినా కూడా అక్కడ ఉన్న పోలీస్ అధికారుల్లో మేమే చేంజ్ రాలేదు. అధికార మార్పిడి జరిగి 4 రోజులైంది. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వీటన్నిటి మీద దృష్టి పెడతారు. నేను ఈరోజు కోర్టుకు ఎక్కలేదు, చాలామంది ఈరోజు శిరీష కోర్టుకు ఎక్కిందేమో వాళ్ళ పార్టీ వచ్చాక అని అనుకుంటున్నారు. గత సంవత్సరంన్నరగా కోర్టులో ఈ కేసు నానుతూనే ఉంది. మధ్యలో కొన్ని వాయిదాలకు ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఉంది కదా, దాని మీద కనీసం స్పందించలేదు. లేదండి, ఆ ఎఫ్ఐఆర్ని మళ్ళీ ఇప్పుడు 4 రోజులైంది పలాసలో ఉన్న పోలీస్ స్టేషన్లకి పంపించి, మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే 2.5 సంవత్సరాల క్రితం చేసిన ఎఫ్ఐఆర్, వాళ్ళని పిలిపించి మాట్లాడించండి అంటే ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు మా ముందే తిరుగుతున్నారు, మీ గవర్నమెంట్ ఏమీ చేయలేదు చూసారా అని మాట్లాడుతున్నారు. ఈరోజు నా ఒక్కదాని గురించి కాదు నేను బాధపడుతుంది,
మేం బాధపడచ్చు, కానీ ఆ పోస్టింగ్లు చూసి నా పిల్లల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? 16-15 సంవత్సరాల పిల్లల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందండి? ఇందాక నాకు ఫోన్ చేసిన సోదరుడు అమ్మాయి ఎవరైనా వీక్ మైండ్తో ఆత్మహత్యలు చేసుకుంటే, అంటే వీళ్ళకి ఎదురుగా ఒకళ్ళు మాట్లాడితే చూస్తాను ఉన్నాం కదా పేపర్లో కూడా, ఈ తట్టుకోలేక అదే మాట్లాడుతున్నాను కదండి, ఆత్మహత్యలు చేసుకోవడం. అంటే నేను అంటుంది ఎక్కడ ఏదో ఒక ఎండింగ్ ఉండాలి కదా. ఈరోజు మన అధికారంలోకి వచ్చేసామని మర్చిపోతే మళ్ళీ రేపు ఉదయం ఏమవుతుందో తెలీదు. మళ్ళీ రేపు వీళ్ళందరూ తలెత్తుతారు. అసలు ఈ సోషల్ మీడియాలో ఈ అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడాలన్న సంస్కృతి వైసీపీ పార్టీ కాదు తెచ్చింది. పెద్దలందరికీ అడుగుతున్నాను, రాజకీయాల్లో ఈవెన్ వైసీపీ పార్టీలోని ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం చెప్పడానికి కూడా ధైర్యం చేయలేని చేతకాని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు నా మీద పెట్టిన అదే సీదిరి అప్పలరాజు గారి భార్య మీద మేము ఎప్పుడు ఏ రోజు ఒక మాట అనలేదే. ఎందుకంటే తల్లిదండ్రుల పెంపకంలోని ఒక ఆడపిల్లని ఎలా చూస్తారో చూస్తూ పెరిగాం కాబట్టి, తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉంది కాబట్టి. కానీ అలాంటి వాడిని చూస్తూ ఊరికే వదలకూడదనే నిశ్చయంతో ముందుకు వచ్చాను. సంవత్సరం పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు. నాకు చంద్రబాబు నాయుడు గారి మీద, ముఖ్యంగా లోకేష్ గారి మీద, హోంమంత్రిగా ఉన్న వంగల్పూడి అనిత గారు ఆమె కూడా ఒక బాధ్యతరాలు కాబట్టి టైం పడుతుంది, నెల రోజులు అయింది. కానీ కనీసం ఒక గొంతు ఎత్తాలి కదా. నాలాగున్న వాళ్ళు నెమ్మదిగా బయటకు వస్తారు కదా. కనీసం పార్టీ మారింది, మేము కూడా కంప్లైంట్ ఇస్తామని. ఎక్కడున్నారండి ఆ సోషల్ మీడియా వీరులు? ఈరోజు పలాసలో నేను 2-3 సార్లు సీఏ గారికి ఫోన్ చేసి ఏమవుతుందంటే సగం మంది ఊరు దాటిపోయారమ్మా, ఊర్లో ఉన్న వాళ్ళకి పిలిపించండి, ఇదిగో అదిగో, అది వాళ్ళు తీసుకుంటున్న యాక్షన్. ఇంత హెరాస్మెంట్ జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో, మొత్తం మహిళల మీద కావచ్చు, ఎవరి మీద శాసనసభలో దీనికి రైట్ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. గత శాసనసభలో లేదు, కౌరవ సభలో ఉందని మీకు తెలుసు. సాక్షాత్తు అప్పటి మాజీ సీఎం, ప్రస్తుత సీఎం గారి సతీమణి మీద కూడా ఎలాంటి అవాకులు చవాకులు పేర్లారో అది ఆ పార్టీ తాలూకా సంస్కృతిలోనే ఉంది. కానీ ఈరోజు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. సంవత్సరం తర్వాత అయినా, 2 సంవత్సరాల తర్వాత అయినా, భవిష్యత్తులో మళ్ళీ ఎవరు కూడా మహిళ మీద తప్పుగా, అశ్లీలంగా, అసభ్యంగా ఫోటోలు మార్ఫింగ్లు చేసి పెట్టకూడదు అనుకుంటే, ఈరోజు హోమ్ మినిస్టర్ గారు కానీ, మా నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈరోజు ఇంకా నెల రోజులైంది. దీనికన్నా ఇంకా ఇంపార్టెంట్ అయిన ఇష్యూస్ ఉన్నాయి. ఈరోజు పెన్షన్లు కానివ్వండి, డిఎస్సి కానీ, సంతకం కానివ్వండి, మా విద్యుత్ ఇవన్నీ చేయాల్సిన పనులు నేను వెంటనే చేయమని అనటం లేదు. కానీ ఒక పోరాడగలిగే అమ్మాయిగా నాకు నా కుటుంబం దన్నుంది కాబట్టి కోర్టు ద్వారా పోరాడుతున్నాను. అయితే ఇవి త్వరితగతిన వీటికి సమస్యకి పరిష్కారం రావాలన్నా, ఇక ముందు ఎటువంటి అప్పలరాజు లాంటి జంతువులు, వాడి పెంపుడు కుక్కలు ఏ అమ్మాయి మీద కానీ రాష్ట్రంలో మాట్లాడకుండా ఉండాలన్నా దీని మీద ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక అమ్మాయి ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా వ్యక్తి నా మీద సోషల్ మీడియాలో కామెంట్ అశ్లీలంగా పెట్టాడు, పలానా వెబ్సైట్లో నా ఫోటో మార్ఫింగ్ చేసి పెట్టాడు, పలానా పేపర్లో మా ఫోటోలు వేసి తప్పుడు మాటలు మాట్లాడని ధైర్యంగా కంప్లైంట్ ఇస్తే 24 గంటల అవతల వాడిని పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చి మాట్లాడగలిగితే కనీసం తగ్గుతాయని నమ్మకం ఉంది. ఎంతోమంది ఆడపిల్లలు సంతోషిస్తారు. చంద్రబాబు నాయుడు గారు పార్టీలోనే కాదు, పదవుల్లో కూడా ఆడపిల్లలకి, మహిళలకి చాలా గౌరవం ఇస్తారు. ఈ చట్టం ఈ 5 సంవత్సరాల లోపల రాగలిగితే భవిష్యత్తులో ప్రతి ఒక్క ఆడపిల్ల సంతోషిస్తుందని భావిస్తున్నానండి. ఒకటే చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే శిరీష్ గారు, నేను స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి నేను న్యాయస్థానంలో పోరాడుతూ ఉన్నాను, అలాగే చాలామంది భయపడి ముందుకు రావటం లేదు, దీని మీద శాసనసభలో ఒక చట్టం చేయాలని కోరతాన్ని గట్టిగా చెప్తూ ఉన్నారు. కెమెరా అజిత్ వర్మ, RTV విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.